తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా అసమ్మతి రాజకీయాలతోనే సాగిపోయింది. ఒక్కరు సీఎంగా ఉంటే 10 మంది కిందకు లాగేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అధిష్టానం తరచూ సీఎంలను మార్చుతూ ఉంటుంది. మోదీ ప్రధాని అయిన తర్వాత విపక్ష పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చటం ఆనవాయితీగా పెట్టుకున్నారు. అయితే ఈసారి మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టచ్ చేసే అవకాశాలు లేవనిపిస్తోంది. రేవంత్ శక్తివంతమైన నాయకుడిగా ఎదుగుతున్నారని తాజా పరిణామాలు చెబుతున్నాయి. అనూహ్య పరిణామాల మధ్య రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడే అమిత వేగంతో ఎదుగుతూ సీఎం పదవిని దక్కించుకున్నారు. బొటాబొటీ మెజారిటీ వచ్చినా ఆయన సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అసమ్మతిని బయటకు రాకుండా చూసుకున్నారు. నెత్తిన కత్తి మాత్రం వేలాడుతూనే ఉందని చాలామంది చెప్పుకుంటూ వచ్చారు. మూడోసారి నరేంద్ర మోదీ సొంత మెజారిటీతో అధికారంలోకి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తారని ఒకప్పుడు వార్తలొచ్చాయి. కేవలం తెలంగాణలో బీజేపీకి రావాల్సిన ఓట్ల కోసమే రేవంత్ ప్రభుత్వాన్ని కదిలించడం లేదని చెప్పుకున్నారు. కట్ చేసి చూస్తే మోదీపైనే ఒత్తిడి పడే పరిస్థితి కనిపించింది. గతానికి వర్తమానానికి తేడా పడింది. 2019లో బీజేపీకి కేంద్రంలో సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ వచ్చింది. 303 సీట్లు సాధించిన ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటగలిగింది. ఆ నేపథ్యంలోనే ఈ 5 ఏళ్ల కాలంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న గవర్నమెంట్లను నరేంద్ర మోదీ సర్కార్ కుప్పకూల్చేసింది. కేంద్రంలోని దర్యాప్తు సంస్థలైన ఈడీ, సిబిఐ, ఐటీలను విచ్చలవిడిగా వాడి ప్రతిపక్ష నేతలను ఇబ్బందులు పెట్టి జైళ్లలో వేయించింది. ఈసారి మోదీ పార్టీకి 240 స్థానాలు మాత్రమే వచ్చాయి. దాంతో ఎన్డీఏ సంపూర్ణ సంకీర్ణంగా మారింది. ఎలాంటి నిర్ణయాలైనా పొత్తు భాగస్వాముల అనుమతితో వారిని ఒప్పించి గ్రీన్ సిగ్నల్ పొందిన తర్వాతే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వాలను కూల్చేందుకు ఎన్డీఏ భాగస్వాములు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని కాపాడేందుకు అనేక వర్గాలు ముందుకొస్తాయి. ఓ పక్క చంద్రబాబు అభయహస్తం ఇస్తారు. కాంగ్రెస్ లో అసమ్మతిని కూడా అడ్డుకునేందుకు రేవంత్ కి అండగా రాహుల్ గాంధీ ఉన్నారని పార్టీ వర్గాలు బహిరంగంగా చెప్పుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రంలో మళ్లీ కింగ్ మేకర్ గా మారడం ఈసారి లోక్సభ ఎన్నికల్లో విశేషం. మోదీ పిలిచి మరీ పక్కన కూర్చోబెట్టుకునే స్థాయికి చంద్రబాబు పాపులారిటీ పెరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ కు చంద్రబాబుకు ఉన్న సాన్నిహిత్యాన్ని ఎవరూ కొట్టిపారేయలేదు. రేవంత్కు ఎలాంటి సమస్య వచ్చినా కేంద్ర స్థాయిలో ఆదుకునేందుకు బాబు ఉండనే ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి కూడా రేవంత్ అత్యంత సన్నిహితుడయ్యారు. ఆయనకు సీఎం పదవి ఇవ్వడంలో రాహుల్ గాంధీ కీలక పాత్ర వహించారు. ఇప్పుడు సోనియా విశ్రాంతికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉన్న తరుణంలో అన్నీ తానై పార్టీని చూసుకుంటున్న రాహుల్ గాంధీ ఎప్పటికీ రేవంత్ను కదిలించే ప్రయత్నం చేయకపోవచ్చు. పైగా తెలంగాణ కాంగ్రెస్లో అసంతృప్తిని చల్లార్చే ప్రక్రియగా బీసీ నేతకు పీసీసీ పదవి ఇవ్వబోతున్నట్లు ప్రచారం. గ్రూపులు కట్టిన కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దారికొచ్చారు. ఇప్పుడు వారెవ్వరూ రేవంత్కు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ఏదేమైనా రేవంత్ రెడ్డి అదృష్టవంతుడని చెప్పాల్సి ఉంటుంది. ఆయనకు కాలం కలిసొచ్చింది. ఫైర్ బ్రాండ్ నాయకుడిగా ఎవరికి భయపడని తత్వమే ఆయనకు శ్రీరామ రక్ష అవుతుంది. పైగా సమయానుకూలంగా పరిస్థితులు కలిసి వస్తున్నాయి. కనీసం 5 ఏళ్ల పాటు రేవంత్ సీఎం గా కొనసాగటం ఖాయం అనిపిస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.